నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్న లైఫ్ స్టైల్. ముందుగా ఈరోజు పచ్చి జీడిపప్పు చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసామో చూడండి ఫ్రెండ్స్. దానికి కావాల్సిన పదార్థాలన్నీ ఏంటో నేను మెన్షన్ చేస్తాను. కర్రీ అంతా సగం అయిపోయిన తర్వాత తీస్తున్నాను అన్నమాట షార్ట్. ఇప్పుడు సీజన్ వైజ్గా దొరుకుతాయి అన్నమాట ఈ పచ్చి జీడిపప్పులు. ఇలా చికెన్లో కానీ మటన్లో కానీ రొయ్యల్లో కానీ వేసి వండుకుంటే చాలా బాగుంటుంది కూర. మన మామూలు చికెన్ కూరలాగే తాలింపు పెట్టుకొని 1/2 kg కూరకి 4 ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, 100 గ్రాముల ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత 4 టమాటాలు చిన్న ముక్కలు వేసుకుని బాగా మగ్గిపోయిన తర్వాత మనం చికెన్ వేసుకుని బాగా మగ్గించుకుని ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసుకుని కర్రీ సగం ఉడికిన తర్వాత మనం పచ్చి జీడిపప్పు ముందుగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న జీడిపప్పు కూడా దాంట్లో వేసేసుకుని బాగా దగ్గరికి ఉడకనివ్వాలి. కర్రీ చూసుకుంటూ ఉండాలి. దీంట్లో మసాలా అల్లం వెల్లుల్లిపాయ, ధనియాలు, జీలకర్ర, గసగసాలు, లవంగాలు, యాలక్కాయలు, దాల్చిన చెక్క, గరం మసాలా ముద్ద కూడా ఒక 4 స్పూన్లు వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. అన్నీ ఇలా రెడీ చేసుకుని దగ్గరికి అయిపోయిన తర్వాత కొత్తిమీర వేసుకుని దించేసుకోండి ఫ్రెండ్స్. నేను ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేసేప్పుడే 20 రోజుల పైన అవుతుంది ఫ్రెండ్స్. మా నాన్నగారు రీసెంట్గానే 20 రోజుల బ్యాక్ ఎక్స్పైర్ అయ్యారనమాట. ఆ బాధలో ఉండే వీడియోస్ అప్లోడ్ చేయడం కుదరలేదు. ముందు తీసినవి ఉంటే ఇప్పుడు పెడుతున్నాం ఫ్రెండ్స్. మీ అందరూ నా ఛానల్ మటుకు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు దాకా చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరైనా చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి. మా గెలుపుని చూడకుండానే మా నాన్నగారు ఇలా అయిపోయారు. ఎన్నో ఆశలతో ఈ ఛానల్ పెట్టాను నేను. ఆ ఆశలన్నీ తీరాలని